పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచినట్లు ప్రత్యేక హోదాకు కూడా వెన్నుపోటు పొడిచారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా వేమూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను పెదబాబు, చిన్నబాబు ఆయన అనుచరగణం కలిసి కొట్టేశారంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో రాజీపడి రాష్ట్రంలో వ్యతిరేకం రావడంతో ధర్మ పోరాట దీక్షలంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారంటూ చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. వీరి బినామీలు అందరూ కలిసి విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను సిగ్గు లేకుండా కొట్టేశారు. ఆ అగ్రిగోల్డ్ కేసు విచారణ చేసేది ఎవరు అని అంటే ఈ ఆస్తులు కొట్టేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని తన జేబీ సంస్థ అయిన అదే సిఐడి అధికారులు. ఇక ఆ సిఐడి అధికారులు తన జోబీలో ఉన్న సిఐడి అధికారులు తాను చేసిన అన్యాయం, తాను చేసిన దోపిడీ మీద వాళ్ళు ఏమి రిపోర్ట్ ఇస్తారు, అగ్రిగోల్డ్ బాధితులకు ఏం న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కూర్చొని అక్కడ డీల్స్ కుదుర్చుకుంటాడు. అగ్రిగోల్డ్లో ఉన్న మిగిలిన ఆస్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చీకటి సమావేశాలు నిర్వహించి ఆ మిగిలిన ఆస్తులను కూడా తక్కువ రేటుకు ఎలా కొట్టేయాలి అని చెప్పి ఢిల్లీలో కూర్చొని ఈయన డీల్స్ కుదుర్చుకునే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అదే కేంద్ర ప్రభుత్వం, అదే బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు సంసారం చేస్తాడు. 4 సంవత్సరాలు ఇద్దరు చిలక గోరింకల్లా కాపురం చేస్తారు. చిలక గోరింకలు కూడా అసూయ పుట్టే విధంగా కాపురం చేస్తారు వీళ్ళిద్దరూ కూడా. ఇక్కడ పూర్తిగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతను ఎవరో ఒకరి మీద నెట్టేయాలి అని బీజేపీ ప్రభుత్వంతో విడాకులు తీసుకున్నట్టుగా మనందరికీ ఒక సినిమా చూపిస్తాడు, డ్రామా చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, ప్రత్యేక హోదాను వెన్నుపోటు పొడిచేది ఆయనే. మళ్ళీ అదే ప్రత్యేక హోదా కోసం ఈయన ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నట్టుగా నల్ల చొక్కాలు వేసుకొని డ్రామాలు ఆడుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. సొంతం కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడుస్తాడు. వెన్నుపోటు పొడిచిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోయేటప్పుడు అదే ఎన్టీ రామారావు గారి ఫోటోకు మళ్ళీ దండేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా విషయంలోనూ అంతే, ఆయనే వెన్నుపోటు పడుస్తాడు. మళ్ళీ ఆయనే ప్రత్యేక హోదా కోసం ఈయన ధర్మ పోరాట దీక్షలు అంటూ నల్ల చొక్కాలు వేసుకొని మళ్ళీ మనకు సినిమా చూపిస్తాడు.